హాస్పిటల్‌లో ఉన్న సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్లి హాస్పిటల్ విజిట్ చేసి తెలుసుకోవాలి వాస్తవంగా. ప్రజల్ని అడగాల. మీకు సరైన వైద్యం అందుతుందా? నేనేం చేయాలి ఇంకా? నేను ఎమ్మెల్యే ఇప్పుడు మీ ప్రజాప్రతినిధిని కాబట్టి మీకు ఏ విధంగా నేను సహాయపడగలను తెలుసుకునే విధానం రావాలి. అట్లాంటి ఎమ్మెల్యేలు ఉన్నారు రాష్ట్రంలో? చాలా కష్టం అన్న. ఉన్నారంటే ఎవరిని చెప్పగలుగుతాం మనం? ఇప్పుడు ఈ 119 మందిలో మనకి ఎంతమంది ఉన్నారనేది మనం ఏ విధంగా చెప్పగలుగుతాం? ఏదో పోతే ఏదన్నా హైప్ కోసమో పేరు కోసమో పోయి బిల్డప్లు ఇచ్చుంటే తప్ప జనాలు ప్రేమతోటి చేయాలనే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారన్న. ఉండొచ్చు కానీ మనం ఎందుకు అనుకోవడం, కానీ చాలా తక్కువ ఉన్నారు. ఉండొచ్చు ఎక్కడక్కడ, చాలా తక్కువ ఉన్నారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో చూసేవాడిని రెగ్యులర్గా గుడ్ మార్నింగ్ ధర్మవరం అని ఆయన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు చేసేవాళ్ళు. అట్లా ఆయన ప్రతిరోజు విజిట్ చేసేవాడు. అలా విజిట్ చేస్తే కనుక తెలుస్తుందేమో కానీ ఎవరు విజిట్ చేయట్లేదు కదా. అట్లా వాస్తవంగా అంటే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఆయన పరిధిలో ఉన్న ప్రతి మండలం లెవెల్లో సమాజ సేవకులు ఎవరు ఉన్నారని ముందు వెరిఫై చేయాలి. ఎందుకంటే సమాజ సేవకులకే తెలుస్తుంది ప్రతి వ్యవస్థలో ఉన్న మార్పులు ఏమన్నా తప్పులు ఉన్నాయా జరిగాయి. కామన్ పీపుల్ ఎప్పుడో ఒక రోజు పోతారు. సమాజ సేవకులు ఎప్పుడు నిరంతరం వాళ్ళతో ఏదో ఒకటి చేయాలి, ఒకటి తప్ప ఒకటి కొత్త కొత్త కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంలో ప్రజల్లో ఉంటారు కాబట్టి వాళ్ళని అడిగితే తెలుసు. ఇప్పుడు నేనున్న నా రక్తం మహేందర్ ఏముంది ఏంటంటే నేను చెప్పగలుగుతా. రక్తమే కాదు ప్రతి సమస్య నేను చెప్పగలుగుతా, ప్రతి సర్వీస్లో ఉన్న ప్రతి సమస్య నేను చెప్పగలుగుతా. కానీ ఆయన ఫోన్ చేసి లేపని పరిస్థితి చాలాసార్లు చేస్తే మా ఎమ్మెల్యే గారు ఎప్పుడోసారి లేపుతారు. సమస్యకు ముందు ఒకసారి లేపి చెప్పి మహేందర్ గారు బిజీ ఉన్నట్టు అయిపోద్ది అంతే. అసలు రెస్పాన్సిబుల్ కరెక్ట్, రెస్పాన్సే కరెక్ట్ లేదన్న అసలు ఎక్కడంగా. ఓకే, ఆ రెస్పాన్స్ ఉండి ఇది చేస్తున్నాం 5 సంవత్సరాలు, మా 3 సంవత్సరాలు 3 టర్మ్కి గెలిచాడు మా ఎమ్మెల్యే ఇప్పటివరకు మా చెవెళ్ళ. కానీ 3 సంవత్సరాలు మరి ఎంత డెవలప్ చేసిందో ఆయనకే విజ్ఞత, ఆయనకే తెలియాలి. ఏం ఊర్లలో పోతే రోడ్లు దరిద్రంగా ఉన్నాయని. మా ఊరికి పోతే రోడ్డు నేను కారు తీసుకొని ఊరికి పోవట్లేదు, రోడ్ అంత దరిద్రంగా ఉంది. ఇప్పుడు ఏడ గుంతలు, వాటరు, దుమ్ము ధూళి అంత ఆగమైపోతున్నాయి, వెహికల్సే ఖరాబ్ అవుతాయి. అంటే డెవలప్మెంట్ అనేది ప్రభుత్వం నుంచి ఫండ్ వస్తుందా వస్తలేదా అని చూసుకుంటే ప్రజల్లో తిరిగి ఏదో మినిమం సేవలైనా వాళ్ళకి చేయాలి, తెలుసుకోవాలి. అసలు ఈ వర్షం పడితే ఎట్లుందో వీళ్ళ పరిస్థితి, హాస్పిటల్కి వెళ్తున్నా తెలుసుకునే ప్రయత్నం వాళ్ళు చేయాలి. 5 ఏళ్ళు వచ్చారంటే వాళ్ళ పదవి చుట్టూ ఈ శంకుస్థాపనలు, ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు, ఇంకా ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చే పేపర్లో కటింగ్లు వేసుకుంటే తప్ప ఏం లేదన్న. కళ్యాణ లక్ష్మి చెక్కులు మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఆఫీసర్ ఇస్తారన్న, కలెక్టర్, లోకల్ ఉన్న ఎవరో జడిపించారు, ఎవరో ఇస్తారు. ఎమ్మెల్యే ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ వీళ్ళే ఇచ్చేది పెద్ద, వీళ్ళే ఆస్తులు రాసిస్తున్నా సొంతంగా నా ఇస్తున్నా ఫీలింగ్లో ఉన్నారన్న చాలా మంది ఎమ్మెల్యేలు ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు. ప్రతి వ్యవస్థ అంతా రూపుమాపి అంటే వ్యవస్థ సత్మార్గంలో నడవాలి, ప్రజలకు నిజంగా నాణ్యమైన విద్య, వైద్యం, ఇతర వస్తువులు కలగాలి అంటే ఏం జరగాలి అసలు? రాజకీయాలకు ముఖ్యంగా చదువుకున్నట్టు రావాలన్నా కొంచెం సమాజ పట్టున్న ప్రజల్లో ఏం సమస్యలు ఉన్నాయి మాట్లాడి పట్టున్నట్టు రావాలి. కానీ కరప్టెడ్ అయ్యేటోడు వస్తే మాత్రం ఎక్కడో ఈ వ్యవస్థ ఉన్నారా? ఇప్పుడు కరప్ట్ అయిన వాళ్ళే ఉన్నారా? అంతా ఇంచుమించు చూస్తుంటే అంతే ఉన్నారన్న. ఏడో ఉండొచ్చు కొంతమంది, కానీ చాలా తక్కువ అన్న. ఎక్కడ వచ్చినా ఏదో ఒక పని. ఇప్పుడు ఎలక్షన్ ముందర ప్రతి ఓటుకు ఎంత ఓటు పంచని, ఓటు కొనకుండా గెలిచిన ఎమ్మెల్యేలు ఎంతమంది నేనైతే లెక్క పెట్టలేను. ఖచ్చితంగా ఓట్లు పంచారన్న. మా ఊర్లో ఏడగా పంచారు, అందరూ పంచుతూనే ఉన్నారన్న. చెప్పలేకపోతారు కానీ లెక్క ప్రకారం ప్రతి ఓటు పంచకుండా గెలవడం అనేది సాధ్యమైన పని కాదు. కాకపోతే ఏంటంటే రాజకీయ నాయకులు మార్పు ఏందన్న అంటే ఏమన్నా కానీ ఓటు మాత్రం ఎవరికొరకు వేస్తారు కన్ఫామ్. జనాలు ఏం ఓటు వేయకుండా అయితే ఉండరు. ఎక్కిపోతే చదువుకున్న వాళ్ళు మాకు వీకెండ్ అని వెళ్ళిపోతారు, కొంచెం లీవ్లు ఇచ్చినట్టు ఓటు వేయకుండా బద్దకు. అసలు ఇలాంటి వాటంగా సమాజం నాశనం అవుతుంది. ఎందుకంటే చదువుకొని మంచి చెప్పాల్సిన వృత్తిలో ఉండి నువ్వే చెప్పకుండా ఓటు వేద్దాం వీకెండ్లకు పోతే ఎట్లా వ్యవస్థ ఎక్కడ మారుతుందన్న. మళ్ళీ ప్రశ్నించడం మాత్రం వాళ్ళు ముందు ఏం చేస్తున్న ఎమ్మెల్యే అని అంటారు. అంటే నువ్వు ప్రశ్నించాలంటే ముందు నువ్వు ఓటు హక్కు వినియోగించుకున్నావా? ఓటు వేసేటప్పుడు ఒక్క క్షణం ఆలోచించాలా. 6 మంది లిస్ట్ ఉంటే 6 మందిలో ఎవరు బెటర్, 6లో బెటర్ ఎవరు ఇంత అని ఆలోచించి ఆ క్షణంలో ఆలోచించి మార్పు వస్తే మాత్రం వ్యవస్థలో మార్పు వస్తుంది. పలానోడు ఏంది ఇన్నిసార్లు గెలిచిన ఏం చేసిండు, ఈ మనిషి క్యాడర్ ఏంది, బ్యాక్గ్రౌండ్ ఏంది, వ్యక్తిత్వంగా ఆలోచించాలి. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి ఈ 40 సంవత్సరాలు ఆయన ఏం చేసిండు అనేది ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటేనే ఓటేయాలి. ఎట్టికి 5,000 ఇచ్చిన 2,000 ఇచ్చిన కొనుక్కొని వేయడం వల్ల ఈ వ్యవస్థ రోజుకి ఇంత కరెక్టెడ్ అయిపోద్ది. లక్షల కోట్ల అప్పుల కుప్ప అయితే మన మీద బడన్ అవుతూనే ఉంటుంది, ప్రతిదీ పెడుతుంటుంది. విద్యా వైద్యం ఫ్రీ ఇవ్వచ్చు కదన్న, నాకు తెలియక అడిగితే. ఇప్పుడు విద్యా వైద్యం ఫ్రీ ఇస్తే మనకి ఇంకా ప్రజలకు ఏం సమస్యలు ఉంటాయి? ఎంత కష్టపడతారన్న. పిల్లలు ఏంటంటే పిల్లలు పుట్టినట్టు చాలు వాడు చదివించేదాకా. వాడికి ఇప్పుడు చెడ్డీ ఏర్పించిందంటే వానికి 4 లక్షలు 5 లక్షలు ఫీజు కూడా ఉన్నాయి ఒక్కొక్క స్కూల్లో. అంటే మినిమం ఎక్కడ పోయినా ఒక 50,000 30,000 అయితే ఖచ్చితంగా ఉన్నాయి. అంతకంటే తక్కువలేవు. అంటే వానికి ఏం తెలుసు, 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి స్టడీ చేస్తే 25,000 30,000 ఫీజు కట్టి వాడిని చదివేటంత వరకు వానికి అదే. మళ్ళీ ఏదైనా హాస్పిటల్ అయితే డబ్బులు, ఈ రెండింటికే డబ్బులు. ఎందుకంటే విద్య ఒకటి ఫ్రీ చేసి హాస్పిటల్లో ఫ్రీ చేస్తే ఇంకా ప్రజలకు ఏం సమస్యలు ఉంటాయి అన్న పెద్దగా మేము కూడా చెప్తున్నాం. కానీ ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోతుంది? అలా చేస్తే మనం వాళ్ళ ఆటలు వాళ్ళ గుప్పిట్లో ఉన్నామంట, వాళ్ళ ఆట గుప్పిట్లో ఉండడం, వాళ్ళ ఆట సాగోగిడంగా. ఎందుకంటే ఎప్పుడైతే మంచి చేస్తామో ఎవరిని లెక్క పెట్టరన్నా. ఇప్పుడు నేనే ఉన్నా, నేను మంచి చేస్తాను, నన్ను ఎవరు లెక్క పెడతారన్నా? మహేందర్ వదిలేస్తారు. ఆ క్షణం హైప్ చేస్తారు, తర్వాత వదిలేస్తారు. ఆయన పని ఆయన చేసినట్టుగా. వాస్తవంగా వాళ్ళకి చేయాలన్న ఉద్దేశం ఉండదు అన్న. చాలా మార్చాలనుకుంటే 5 సంవత్సరాలు చాలన్న. విద్యా వ్యవస్థ ఏ వ్యవస్థను మార్చాలి 5 ఏళ్ళు చాలు.
కళ్ళు మూసుకొని ఆయననే 4 సార్లు సీఎం చేసే అధికారం కంటే ఉంటుంది ప్రజలకు. కాకపోతే వీళ్ళు అంతా కరప్టెడ్ అయిపోయి ఏదో ఒకటి నేను సంపాదించుకోవాలి వ్యక్తిగతంగానే. నేను వాస్తవంగా చెప్పాలంటే రాజకీయాల్లో రాకముందు ఉన్న ఒక్క ఎమ్మెల్యే ఇప్పుడు రాజకీయాలు వచ్చినాక 5-10 ఏళ్ళ తర్వాత ఎమ్మెల్యే అయినాక వాళ్ళ ఆస్తులు చూసుకోండి అన్న లెక్క ఎక్కడ పోయింది అసలు. అవును వాళ్ళది వాళ్ళు చెప్పుకోరు కానీ బినామీల పేర్ల మీద ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు కానీ అవును ప్రజలకు తెలుసు కదన్న. అవును ఇప్పుడు లెక్క ప్రకారం ప్రతి ఎమ్మెల్యే ఆస్తులు ఎంత ఉన్నాయి అనేది ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే బయటికి చెప్పుకోలేరు మా ఎమ్మెల్యే 20 ఎకరాలు కొనేసిండు, 30 చెప్పుకుంటూనే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ చిటిమ మన ప్రజలకు ప్రతి ఒక్కరు తెలుస్తుంది. అవును కానీ చెప్పలేకపోతారు, బయటికి రాలేకపోతారు. అంటే ప్రశ్నించే తత్వం రావాలన్న ప్రతి ఒక్కరికి వాస్తవంగా. ఇప్పుడు నేను పోతున్నా అంటే రోడ్ ఖరాబ్ ఉంది, రోడ్ వీడియో లైవ్ తీసి ఎమ్మెల్యేని ట్యాగ్ చేసి సోషల్ మీడియాని వాడాలి, గట్టిగా వాడాలి. ప్రతి ఒక్కరు వాడాలని నేర్చుకున్నాను. ముఖ్యంగా యువతకు నేను చెప్తున్నా, ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఫోన్ చేయడం అన్ని మానుకోండి, సోషల్ మీడియాని వాడుకోండి గట్టిగా. మా కాన్స్టిట్యున్సీ మా ఊరు అని మంచిగా లైవ్ వీడియోలు పెట్టండి. ఎందుకంటే అవేర్నెస్ రాకపోతే మారదన్న వ్యవస్థ. అంటే జరగాలి, ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలవాలి. ఎమ్మెల్యే ఇంతనా అంతనా అంటే మార్పు రావాలంటే ప్రశ్నించేతత్వం రావాలన్న. ప్రశ్నించేతత్వం రావాలంటే నువ్వు ఓటు అమ్ముకోకూడదు. అంతే, ఓటు అమ్ముకుంటే నువ్వు మా ప్రశ్నించాలి. ఏం రా నువ్వు 5,000 ఇచ్చి పుణ్యానికి వేసినావా, ఎట్లా చేస్తా అని ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది కదా. కాబట్టి ఓటు ఎప్పుడైనా నిజాయితీగా నిస్వార్థంగా రూపాయి గీయడం అమ్మకోకుండా నీకు నచ్చినోనికి ఆలోచన చేయాలన్న. ఆ విధానం మార్పు వస్తేనే వ్యవస్థలో మార్పు వస్తుంది. రైట్, ఓకే. అండ్ అంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పరిపాలనతో కంపేర్ చేస్తే గతంలో బీఆర్ఎస్ పరిపాలనను ఏది మంచిగా ఉండే అంటే మీరు ఏం చెప్తారు? మంచిగుండా అంటే ఏముందన్న, ఒక రియల్ ఎస్టేట్ తప్ప అన్ని ఎప్పుడున్నా గవే ప్రభుత్వాలన్నా. ఒక రియల్ ఎస్టేట్ని హైప్ చేస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఎందుకంటే 4 ఎకరాల నుండి కోటీశ్వరుడు అని చెప్పుకున్నాం, కానీ ఇప్పుడు ఎక్కడుందన్న 4 ఎకరాలు ఇప్పుడు అమ్ముకునే సిచ్యువేషన్ ఉందా అన్న? కనీసం ఇప్పుడు భూములు కొనడానికి ఎవరైనా వస్తారా సార్? ఎక్కడ రేట్లు అంటే డెవలప్మెంట్ అనేది సిటీలో చూపించాడు తప్ప విలేజ్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చూపించలేదు. అందుకే సిటీలో గెలిచింది, బయట ఓడిపోయింది. అంటే మెయిన్గా ఏంటంటే అన్న, ప్రభుత్వం అధికారంలో ఉండాలంటే నాయకుడిగా ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎమ్మెల్యే గిట్టగా ప్రజల్లో ఉండాలి ఎప్పటికీ. టీఆర్ఎస్లో ఉన్నప్పుడు వాళ్ళకు కళ్ళని నెత్తల మీద ఎక్కినాయి అన్న వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళు ఈడాడ లేకున్నారు వాస్తవంగా. కొంచెం కంట్రోల్లో ఉంటేనే మంచిగా ఉండేది. ఈసారి ఖచ్చితంగా వచ్చేది బీఆర్ఎస్ విధంగా. కానీ వీళ్ళ అహంకారము. నేను ఒక విషయం అన్న, కేటీఆర్ గారు లాస్ట్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఎప్పుడు ఎలక్షన్ ముందర ఒక ఆమె నాకు 3 పిల్లలు అని చెప్పి పోతే హైలైట్ అయింది బాగా. నాకు ఎవరు లేరు నాకంటే నేను చూసుకుంటానే ఆమెకు భరోసా ఇచ్చాడు. మళ్ళీ అదే ఆర్కే గారి ఇంటర్వ్యూలో ఆమె ఇట్లా అయింది కదా అంటే, ఆమె నా కోసం కన్నదా, దేశం కోసం, ఎవరి కోసం కన్నది పిల్లలని అని ఒక క్వశ్చన్ రేజ్ చేసిండు అన్న ఆర్కే ఇంటర్వ్యూలో, రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూలో. ఆ ఇంటర్వ్యూ చూసాక నేను పిక్చర్ అయిపోయాను. ఎందుకంటే అరే 4 కోట్ల మంది సమాజంలో ఉన్న పిల్లలు మా పిల్లలు మా వాళ్ళే అని చెప్పి అసెంబ్లీలో చెప్పిండన్న. కానీ ఆ ఇంటర్వ్యూలో మాత్రం ఆమె నా కోసం కన్నదా, 3 పిల్లలు ఎవరి కోసం, నేనేందుకు చూసుకోవాలి, నా దగ్గర కోసం నేనేం చేస్తాను అంటే, నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న ఒక మినిస్టర్వి, సీఎం కొడుకు కదా అన్న. ఆ క్వశ్చన్ వల్ల గిట్టంగా ఇలాంటి రిమార్కుల వల్లనే ఓడిపోవడానికి కారణం అని అన్న బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఏముంటుందన్న, హైప్ అనేది కాంగ్రెస్ వాస్తవానికి హైప్ లేకుండే, బీజేపీ టీఆర్ఎస్ ఉంటుంది. కానీ లాస్ట్ మూమెంట్లో ఏమైందంటే కొన్ని వాళ్ళ వ్యక్తిగత విషయాలు, ఈ రాజకీయాలు అన్ని కామన్గా మనం మాట్లాడుకోకూడదు, మనం సర్వీస్లో ఉన్నాం కాబట్టి అలాంటి విషయాల వల్ల బీఆర్ఎస్కి ఎఫెక్ట్ అయిందని వాస్తవంగా. రైట్, అంటే స్వయంకృత అపరాధం ఖచ్చితంగా ఎప్పుడైనా సరే అన్న, ఏ రేంజ్ నుంచి వచ్చిన అన్న 2001 నుంచి నెగిటివ్గా ఉద్యమంలో తిరిగిందన్న బచ్చగాన్ని. ఎందుకంటే పార్టీ పెట్టినప్పుడు నేను మా ఊరు చాలా అంటే నేను ఎప్పుడు కండవ కప్పుకోలేను, ఏ పార్టీలో తిరగలేను. కాబట్టి చిన్నప్పటి నుంచి మనకు తెలంగాణ అంటే తెలియనప్పటి నుంచి తెలంగాణలో తిరిగామన్నా. అంటే నేననే కాదు, అందరూ చాలా మంది తిరిగారు. తెలంగాణ అనేది ఒక మన వాదం, మన ఇప్పుడు దేశం కోసం మన స్వాతంత్రం పెట్టాడు, మన రాష్ట్రం కోసం అట్లా పోరాడాడు కాబట్టి కాదనట్లేదు. కాకపోతే అందరికీ ఏంటంటే ఒక రేంజ్ రాగానే, ఇప్పుడు క్రాంతి ఉన్నాడు, క్రాంతి అనే రేపు పొద్దున హై రాగానే నేను ఎంత నువ్వెంత అనే రేంజ్ వస్తే మళ్ళీ డౌన్ అయిపోతాను. ఎందుకంటే ప్రజలకు ఎంత పైకి లేపినా కిందికి ఎత్తేసే తత్వం ఉంటుంది కాబట్టి, తొక్కేసే అధికారం ఉంటుంది కాబట్టి తొక్కుతారు. ఎందుకంటే ప్రతి మనిషిని రెస్పెక్ట్ చేయాలి. నువ్వు డౌన్ టు ఎర్త్ అంటే, నువ్వు ఫస్ట్లో వచ్చినప్పుడు ఒకప్పుడు లేనప్పుడు ఏ విధంగా ఉన్నావు, ఇప్పుడు అయిపోయినాక అదే విధంగా మాట్లాడే విధానంలో మాత్రం తేడాలు రాకూడదు అన్న. వ్యక్తిగతంగా ఏం చేసుకుంటావు లోపల, కానీ మాట్లాడే విధానాలు మాత్రం అలాగే ఉండాలి. అంటే ఆ మాట్లాడే వల్లనే ఓడిపోవడానికి కారణం వస్తుంది. ఇప్పుడు అలాంటి చిన్న చిన్న విషయాలే అహంకారం. నేను లేకుంటే ఎవరు, నేను సీఎం కాకుండా ఇంకోటి ఎవరైతారు, నేను మినిస్టర్ కాకపోతే ఇంకోటి అవుతారంటే అన్న, పైనుంచి ఎన్టీఆర్ నుంచి చూసుకుంటే వైఎస్ఆర్ వరకు చాలా మంది వచ్చిపోతుంటారు మధ్యలో. కాబట్టి ఎవరికి శాశ్వతం కాదన్న. ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంది అని అంటే ఏం చెప్తాం అన్న? ఎట్లుందన్న అంటే అన్న, ఇప్పటికైనా ప్రభుత్వం నిన్ను ఒకటే వేయకుండా ఉచిత పథకాలు అనేది ఎత్తేయాలన్న. వాస్తవానికి ఎవరికి అవసరం అన్న, ఇప్పుడు నువ్వు ఊళ్ళో చూసుకోమన్నా, ఏది రేషన్ కావచ్చు అన్న, నాకు రేషన్ ఉందన్న, నేను క్యాన్సిల్ చేయమని వేడుకుంటున్నా. లాస్ట్ ఇయర్గా టీఆర్ఎస్ ప్రభుత్వం నాకు వద్దు రేషన్. వాస్తవంగా నేను తిననన్నా, ఎందుకంటే మేము వ్యవసాయం ఇష్టం పండించుకుంటాం అన్న. బియ్యం ఎవరు తింటారన్న? అదే 10 రూపాయలకు అమ్ముకుంటున్నాను. మళ్ళీ రూపాయి తెచ్చుకుంటూ 10 రూపాయలకు అమ్ముకుంటారు. అదే 10 రూపాయలకు అమ్ముకునే బదులు రూపాయి వద్దు మాకన్నా అదే 10 రూపాయల అకౌంట్ వేసిన ప్రభుత్వానికి ఎంత బడ్జెట్ మిగిలిపోతుందా?
ఇప్పుడు 35 రూపాయలు ఏం ఖర్చు చేస్తారన్న ఒక బియ్యం కేజీకి మన రేషన్ 35 రూపాయలు కట్ చేస్తారు. 35 రూపాయలు ఖర్చు చేస్తారు కదన్న. 35 అదే 10 రూపాయలు వీళ్ళ అకౌంట్లో వేస్తే 25 గవర్నమెంట్ సేఫ్ అయితే ఎంత? అదే 35 ఇస్తే బ్రహ్మాండంగా అది. ఆ 35 ఇచ్చినా ఇంకెంతమందికి అంటారు. లేకుంటే వీళ్ళది క్యాన్సిల్ తినే వాళ్ళు కొంతమంది ఉన్నారన్న వాస్తవానికి. ఒక 25, 30%, 40% అని తింటారు కదా కొబ్బరి బియ్యం. ఆ రేషన్ బియ్యం తినే వాళ్ళకు డబల్ త్రిబుల్ ఇవ్వండి పాపం. వాళ్ళు కొనుక్కునే స్తోమత ఉండదు వాళ్ళకు. వాళ్ళు ఇచ్చే 5 కేజీలు 6 కేజీలు నెలకు సరిపోదు వాళ్ళకి వాస్తవానికి. ఒకరు 1/2 కేజీ తినే రోజుకు 1/2 కేజీ తినే వాళ్ళు కూడా ఉంటారు హార్డ్ వర్క్ చేసే వాళ్ళు. మరి వాళ్ళకి నెలకు 15 కేజీలు కావాలి. నువ్వు 6 కేజీలు ఎలా సరిపోతాను? కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలంటే ఆ 10 రూపాయలు అయినా సరే అకౌంట్లో వేస్తామని చెప్పేసి ఇప్పటికి కట్ చేస్తే ప్రభుత్వానికి ఎంతో బడ్జెట్ మిగిలిపోతుందన్న. ఆ బడ్జెట్ ఇంకో మంచి పనులకు పెట్టొచ్చు కదన్న. నేను రెడీగా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫ్రీ అన్నారు, నాకు ఫ్రీ బస్ వద్దు, మా అమ్మ తిరగదే ఏడుకొని నేను తీసుకోవద్దు, నేనే ఇస్తాను, ఫ్రీ బస్ క్యాన్సిల్ మా ఇంట్లో నా వరకు చెప్తున్నాను. రేషన్ వద్దు, ఫ్రీ కరెంట్ నా ఇంట్లో ఇప్పుడు నేను కరెంట్ బిల్లే కడుతున్నాను. నేను అప్లై చేస్తలే, వచ్చే 150 రూపాయలకి ఎందుకు ఫ్రీ కరెంట్? ఇప్పటికీ రాష్ట్రం నాశనం అయిపోయింది. ఆ 150 వల్ల ఒరిగేది ఏమి ఉండదు. గ్యాస్ వద్దు నాకు, ఫ్రీ ఏది వద్దు అసలు, నాకు ఉచిత పథకాలే వద్దు, ఒక విద్యా వైద్యం అందియండి చాలు నాకు. నేను కోరుకునేది ప్రభుత్వం. ఇప్పటికీ చెప్తున్నా, నాకు అపాయింట్మెంట్ దొరుకుతాయి కానీ సీఎం గారిని కలిస్తే మాత్రం నేను ఖచ్చితంగా నాకు ఉచిత పథకాలు నాకు వద్దన్నా. నా ఇంట్లో కాదు, మా ముగ్గురు అక్కలు ఇటంగా మొత్తం క్లోజ్ చేసేస్తాం. రేషన్ వద్దు, ఏమీ వద్దు అసలు అన్న. ఎందుకంటే తినప్పుడు రేషన్ తీసుకోవడం ఎందుకన్నా? ప్రభుత్వానికి బడనే కదన్నా. ఇప్పుడు 60 కేజీలు మా ఫ్యామిలీకి 70 కేజీలు వచ్చినప్పుడు 7 మూళ్ళు అంటే 2100 రూపాయి కిలో అయిపోయినాడు. మనకు ఆ డబ్బులు అయితే మిగిలిపోతాయి కదన్నా. ప్రభుత్వానికి బడ్జెట్ కదా. ఇవన్నీ తగ్గించుకుంటే పెన్షన్ అవసరం లేదన్న. ఎవరికి అవసరం ఉన్నా పెన్షన్? ఎవరు దిక్కులేని వాళ్ళకి పాపం ఎవరు లేరు, వాళ్ళకి నిరాశ సింగిల్ అన్నప్పుడు వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి. ఆరోగ్యం ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయన్న, బిల్డింగ్లు ఉన్నాయి, వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం అన్న. ప్రభుత్వానికి ఇంత చిత్తశుద్ధి ఉన్నది అన్న వీటిపైన. ఆ ఊర్లో విలేజ్ సెక్రటరీ ఏం చేస్తుండు, సర్పంచ్ ఏం చేస్తుండు, మండల ఆఫీసులో ఎంఆర్ఓ కానీ అందరు ఏం చేస్తారన్న? వ్యవస్థ ఎక్కడికి పోతుంది అసలు? అంటే ఉచితాలు అందాలన్న, తప్పు లేదు, కానీ అవసరం ఉన్న వాళ్ళకి అందితే విలువ ఉంటుంది అన్న. ఆగలే నన్ను అన్నం పెడితే దేవుడు అంటాడు, కానీ నిన్ను నన్ను అన్నం పెడితే ఏం బట్టి పప్పు కమ్మలేదు, కూర కమ్మలేదు, ఇది ఉడకలేదు అనే మాట అంటాడు తప్ప అన్నదాత సుఖిబాని అన్నాడు. ఎందుకంటే విలువ తెలవాలన్న. ప్రతిదీ ఉచితాలు పొందేటప్పుడు విలువ తెలవాలి. రైట్. ఈ అన్ని అంశాలు మిమ్మల్ని ఎందుకు అడిగినానంటే, ఖచ్చితంగా అంటే మీరు సమాజానికి మీరు ఎంతో, సమాజమే మీకు ఎంతో రుణపడి ఉంటుంది. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి సేవ అటువంటిది. మీరు ఎన్నో అవకతవకలు, ఇబ్బందులు, వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను మీరు గమనించి ఉంటారు. కాబట్టి నేను ఇంతసేపు ఇవన్నీ అడిగిన. సో మీ వరకు వస్తే రక్తదానం విషయంలో మీరు అంటే దాదాపుగా ఎన్ని సంవత్సరాల నుంచి చేశారు మీరు? ఇప్పుడు 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలు. 16 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు. సంవత్సరానికి ఎన్నిసార్లు ఇస్తుంటారు? అవరేజ్ 6 సార్లు ఇచ్చేవాడిని అన్న. కానీ లాస్ట్ ఇయర్ 20 టైమ్స్ ఇచ్చాను, ఈ ఇయర్ 14 సార్లు ఇచ్చాను ఇప్పటికి. అంటే ప్లేట్లెట్స్ బ్లడ్ కలిపి సంవత్సరానికి ఒక సంవత్సరం 20 సార్లు ఇచ్చాను లాస్ట్ ఇయర్. అంటే 3 సార్లు బ్లడ్ ఇచ్చాను, 17 సార్లు అది ప్లేట్లెట్స్ అని చెప్పాను కదా సింగిల్, అవి ఇచ్చాను. 20 టైమ్స్ ఇచ్చాను లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఈ ఇయర్లో 2 టైమ్స్ బ్లడ్ ఇచ్చాను, 12 టైమ్స్ ఎస్డిపిలు ఇచ్చాను, ప్లేట్లెట్స్ ఇచ్చాను. ఇప్పుడు మీరు ఇచ్చే బ్లడ్ ఎక్కడ సప్లై చేస్తారు ఎక్కువ? అంటే సిచ్యువేషన్ బట్టి అన్న. నేను ఇచ్చేది ఎక్కువ శాతం తెలంగాణలో గవర్నమెంట్ హాస్పిటల్స్ సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే గవర్నమెంట్కు ఎవరు పేదవాళ్ళే వస్తారన్న గవర్నమెంట్కి. అవును. వాళ్ళకి కొనుక్కోలేని స్తోమత ఉండాలి. ఒక్కొక్క పేషెంట్కి 10,000 కొనుక్కోవాల్సి వస్తుంది బ్లడ్ లేక. అంటే ప్రభుత్వం దీనిపైన నేను అందించేది ఏంటంటే, నేను చేసే సేవ ఏదైనా ఫ్రీగా అందించాలి సమాజానికి. అది విధంగా ఉన్నవాడంటే పెట్టుకుంటాడన్న. ఉస్మానియా గాంధీ లాంటికి వచ్చిన వాళ్ళు పెట్టుకోలేరన్న పాపం. వాళ్ళకు రానికి ట్రాన్స్పోర్ట్ అక్కడ తినడానికి ఎవరు ఫ్రీగా పెట్టిన అన్న దీన్ని ఉండాలి చేస్తారన్న. బసతారకంగా కొన్ని హాస్పిటల్స్ అట్లా ఉన్నాయి, వాళ్ళకి నేను బాగా సపోర్ట్ చేస్తాను. అంటే ఎవరికైనా చేస్తా, కాంటినెంటల్ వచ్చినా వేసినా, అపోలో వచ్చినా, నా వల్ల అయినా నేను చేస్తాను. కాకపోతే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ చేసి మాత్రం పూర్ పీపుల్కు ఫ్రీ అందించాలి, వైద్యం కానీ బ్లడ్ కానీ ఫ్రీ అందించాలని లక్ష్యం కోసం పనిచేస్తున్నాను. రైట్. ఎప్పుడన్నా కలిసిరా చిరంజీవిని? చిరంజీవి గారిని 4 సార్లు 5 సార్లు కలిసినా. 4-5 సార్లు మాట్లాడండి ఏమన్నా? మాట్లాడు బాగున్నా అంటాడు. అంటే టాటూస్కి నాకు తెలుసు కదా, వాళ్ళ ఫ్యామిలీకి అంతా చూశాడు కదా. ఓకే. అంతే మాట్లాడతాడు. సోను సూద్ని కలిసిన? కలిసిన. సోను సూద్ని కూడా కలిసిన. సజ్జనర్ సరే కల్పించాడు లాస్ట్ టైం ప్లాస్మా ఎండ్ ఫంక్షన్ అలా సంధ్యా కన్వెన్షన్ జరిగింది గచ్చిపోలు. సజ్జనర్ గారికి బాగా క్లోజ్ ఉంటారు కదా. ఇప్పుడు చెప్పండి, ఆర్టీసీలో అవకతవకలు ఉన్నాయా? మీరు ఉచిత బస్సు మీ అమ్మకు వద్దని ఇందాక అన్నారు. ఉచితాలలో భాగంగా ఉచిత బస్సు కూడా ఉన్నది. మరి దానివల్ల ఆర్టీసీ నష్టపోతుందా, లాభపడుతుందా అంటే ఏం చెప్తారు? ఉచితాలు అనేది అవసరానికి ఇస్తే ఉచితం మంచిదే అన్న, కాదన్నట్లే. కానీ ఈ ఉచితాలు ఎవరు పడుకుంటారు అన్న? ప్రజెంట్ గవర్నమెంట్ ఏంటంటే హామీలు ఇచ్చి గెలవాలనే ఆతృతతో వస్తారు, కానీ లాస్ట్కి వస్తే అన్నారు కదా రేవంత్ రెడ్డి గారు, నేను ఏదో లంక బిందెలు అని వచ్చినా లాస్ట్కి వస్తే ఇదేం లేదు బుడిదే ఉంది ఏమన్నాడు ఆ డైలాగు. అంటే ఏదో ఊహించుకొని వస్తారు, ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చేసారు. కానీ రాష్ట్ర వాస్తవిక పరిస్థితులు తెలియకుండా ఉంటారు అన్న రాజకీయ నాయకులు ఎవరైనా. విశ్లేషణ చేస్తారు కదా, అన్వేషణ చేస్తారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు నేను ఏం తెలియదు, నేను సమాజ సేవన ఒక్కొక్కరు ఆస్తులు భూములు అనేది ప్రజలకు తెలిసినప్పుడు, ఒక సీఎం క్యాండిడేట్లో ఉండి నువ్వు ఇన్ని సంవత్సరాలు, ఇప్పుడు 17 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు అన్న ఇట్లా రేవంత్ రెడ్డి అన్న, అన్ని అవగాహన ఉంటాయి కదా. అన్నీ ఉండే వచ్చాడు అధికారంలోకి వచ్చింది కదా.
మరి ఉచిత హామీలు ఇచ్చేటప్పుడు ఆలోచించాలి కదా. ఇది చేస్తావా చేయలేమా అని ఆలోచన. ఆశకు మనకు తాహతకు మించిన మన అప్పు ఎంత, బాధ్యత ఎంత, మన ప్రభుత్వం నెలకు ఎంత బడ్జెట్ ఉండాలి నడవాలంటే అవును అన్ని ఐడియా ఉంటది కదా నా విశ్లేషణ. నా దగ్గర ఐఏఎస్ ఐపీఎస్ అంతా విశ్లేషిస్తారు కదా. అవును. ఆ ఐడియా లేకుండా ఎలా ఇస్తారన్న ఉచిత హామీలు? ఎప్పుడైనా సరే గెలవాలనే సంకల్పం మీద ఎందుకోసం ఇచ్చారంటావు మరి? గెలవాలి అంతే అంతే అంతే. హామీలు కొట్టి ప్రజలను పిచ్చలో చేసి గెలవడమే తప్ప చేయాలని ఆలోచన ఉన్నాడు ఎప్పుడు ఉచితాలు హామీలు ఇవ్వద్దన్న ఎలక్షన్ హామీలు. రైట్. ఓకే, ఇప్పుడు ఆర్టీసీ అప్పుల్లో ఉందా లేదా? అప్పుల్లో ఉందన్నది వాస్తవమే కదా. 3,000 కోట్లు అని అన్నారు, ఇప్పుడు తగ్గింది ఎంతనో 800 CR అని అన్నాను. కానీ వాస్తవాలు మనకు లెక్కలు తెలియవు. కాకపోతే ఏంటంటే ఉచిత పథకాలు పెట్టాలన్న అవసరమే. ఎవరికి ఇస్తాం? స్టూడెంట్స్కి ఇవ్వండి అన్న. పూర్ పీపుల్ బస్ పాస్ 400 కట్టుకునే స్టూడెంట్స్ ఇష్టంగా ఉన్నారన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో. వాళ్ళ తండ్రులను కష్టపడి పాస్పోర్ట్ తీసుకొని, నేను కూడా కష్టపడన్నా. బస్ పాస్ ఒక రోజు లేట్ అయితే దుమ్మ కొట్టి తెల్లారి రిన్వాల్వ్ చేసుకొని పోయిన సందర్భాలు నేను చదువుకునేటప్పుడు. 150 రూపాయల డే పాస్, మంత్లీ పాస్ మనది, స్టూడెంట్ పాస్, రెగ్యులర్ పాస్. అలాంటి సిచ్యువేషన్లో చాలా మంది ఉన్నారు. కాబట్టి స్టూడెంట్స్కి ఇవ్వండి, లేకుంటే రాయితీలు ఇవ్వండి. 60+ ఉంటే ఒక 10%, 25%. ఒక బస్ ఛార్జెస్ తగ్గించినా అయిపోద్ది. కానీ ఫ్రీ ఎందుకన్నా అసలు నాకు అర్థం కాదు. ఈ ఫ్రీల వల్ల ఏ ఉపయోగం ఉన్నా? ఇప్పుడు నెలకు మొన్న చెప్పారు 20 కోట్ల మంది తిరిగారు అనేది. 1 ఇయర్ పైన కదా ఇప్పుడు వచ్చి 20 కోట్ల మంది తిరిగారు. 20 కోట్ల మంది ఎంతమంది తిరిగినా పని లేకుండా టైం వేస్ట్ చేసుకొని తిరిగే వాళ్ళు చాలా ఉన్నారన్న. ఇప్పుడు ఊర్లలో ఉన్న వాళ్ళు ఏందన్నా అంటే ఫ్రీ వస్తుందని చెప్పి మైదీపట్నం వచ్చి కూరగాయలు కొనుక్కుంటున్నా. 60 కిలోమీటర్లు వస్తున్నారంటే ఎంత వృధా చేస్తారన్న, ప్రజాధనం వృధనే కదన్నా. వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, ఇప్పుడు నేను చెప్తా, అక్క ఎందుకు కూతురక మీరు మైదీపట్నం అంటే, ఫ్రీగా తమ్ముడు పోతున్నాం అంటారు. ఫ్రీ అక్కడ నువ్వు ఫ్రీ అని ఆలోచిస్తున్నావు. నిజమేనా ఇది? వాస్తవం అన్నా, ఫ్రీ అని ఆలోచిస్తున్నావు నువ్వు కాదనట్లా. రేపు పొద్దున నీకు ఎంత పడ్డా తెలుసా అక్క? ఇప్పటికే మన మీద 1,50,000 అప్పు ఉంది. మన రాష్ట్ర అప్పు మన 1,50,000 వెళ్తుంది. ఇప్పుడు 4 కోట్ల మంది 7 లక్షల కోట్లు వేసుకునే 1,50,000 పడుతుంది మనకి యావరేజ్ గా. మరి ఆ 1,50,000 ఎవరు రేపు పొద్దున లాస్ట్కి వస్తే మళ్ళీ అంబానీ అదనుకో రాష్ట్రం అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకప్పుడేమో బ్రిటిష్ వాళ్ళు పాలిచ్చారు, నిజాం పాలిచ్చిండు. రేపు పొద్దున వెళ్ళేటంగా పాలించాల్సి వస్తుంది. అంటే వ్యవస్థలో మార్పులు ఏందని తెలుసుకోవాలని. ఫ్రీ అనగానే మా గవర్నమెంట్ మన ఇంట్లోకి ఇస్తున్నా అంటారు. ఆయన ఇంట్లోకి వెళ్ళాడు, మన ఇంట్లోకి ఇస్తాడు. ప్రభుత్వం ఏదైనా గుర్తు పెట్టుకోవాలి, మన ఇంట్లోకి ఇస్తాడు. రాష్ట్ర వాటాలో ప్రతి 4 కోట్ల మందిలో ప్రతి పర్సన్కి వాటా ఉంటుంది. ప్రభుత్వాలు ఏం సీఎం అప్పు చేస్తుంటే సీఎం బయటపడమన్నా నా ఆస్తులు ఆమె కట్టిపోతాడన్నా. అలాంటి సిద్ధాంతాలన్నా ఏమంటాం మన ఆర్టికల్ అలాంటివన్నా చేంజ్ చేయాలా, యాడ్ చేయాలా. ఒక ఎమ్మెల్యే సీఎం ఇంత తప్పు చేసిండో వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళే కట్టాలనేది ఒకటి. వాళ్ళు అనవసరంగా ప్రోటోకాల్ వాడుకోవడం, పోలీసులను వాడుకోవడం, గన్మెన్లను వాడుకోవడం ఎందుకన్నా? ప్రజా వ్యవస్థలో గన్మెన్లు ఎందుకన్నా? నువ్వు ప్రజాప్రతినిధి అన్నా, ఎమ్మెల్యేకి నీకు నన్ను గన్మెన్లు ఎందుకన్నా? ఇంటికాడ వాళ్ళ వైఫ్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, ఎందుకన్నా? ఎవరు అంత తీవ్రవాదులు ఎవరు లేరు సమాజంలో. ఏదైనా ఉంటే నోటితో ప్రశ్నిస్తారు కానీ చేతి చేసుకుంటే అంత సీన్ అయితే ఎవరికి లేదన్నా. కాకపోతే గవర్నమెంట్ ఇవన్నీ తగ్గించుకోవాలి. అనవసరమని తగ్గించుకొని, అనవసరమైన డీజిల్ కావచ్చు, తిరగడం కావచ్చు, హైఫై తగ్గించుకుంటే మంచిది అన్న. ప్రజల్లో ఉండాలి. వాస్తవంగా ఆర్టీసీ గురించి చెప్పాలంటన్నా, ఫ్రీ బస్ అని పెట్టారన్న, మంచి పద్ధతే. సరే పెట్టారు, ఈయన 5 సంవత్సరాలు తీయనికి లేదు, నడిపిస్తూనే ఉంటారు, నడుస్తుంది. కానీ ఫ్రీ బస్ పెట్టినప్పుడు ఎన్ని బస్సులు అవసరం మనకు? మన వ్యవస్థ, రవాణా వ్యవస్థ రోజుకి ఎంత ఉంది? ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఎంతమంది ఎక్స్ట్రా తిరుగుతారు అనేది ఒకటి విశ్లేషణ చేసుకొని పెట్టాలి. అది పెట్టారు, సరే పెట్టారు. ఇప్పుడు 1.5 year అవుతుంది, ఇంకా అవగాహన రాకపోతే ఎట్లన్నా? ఇప్పుడు కొన్ని విలేజెస్ కు బస్సులు రాని విలేజ్లు ఎన్ని ఉన్నాయన్న? ఒక్కసారి రవాణా శాఖ మంత్రి పొన్నంరావు గారు వేడుకుంటున్నా, మీరు ఒక్కసారి వెరిఫై చేయండి. ఒక్క మండలంలో ఎన్ని విలేజ్లు ఉన్నాయి, ఏ మండలానికి ఎన్ని విలేజ్లకు బస్సులు రావట్లేదు, ఒక్కసారి వెరిఫై చేయండి. మీరు ఫ్రీ పెట్టిరు, అందరికీ అందాలి, ప్రజలందరికీ అందాలి. చాలా ఉన్నాయన్న. మా ఊరికే రాదన్న బస్సు, సండే రాదు. నేను డిఎం గారికి చాలాసార్లు కంప్లైంట్ చేశాను. ఏంటి మేడం అంటే, స్టూడెంట్స్ లేరు అంటారు. స్టూడెంట్స్ లేకపోతే జనాలు ఎక్కరా మేడం? ఈ బస్సు 25-30 నుంచి నడుస్తుంది మేడం, మాకు ఇచ్చివ్వండి. ఇప్పుడు రావట్లేదు, షాద్నాడికి వచ్చి ఇప్పుడు కొన్ని సంవత్సరాలు సండే రాకపోతే మరి సండేలో తిరగటం దిగడం పోవాలా? ఆటోలు ఏమో దోపిడీ, 20 రూపీస్ 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మరి రోడ్లు బాగలేవు, ఆటోలు ఎక్కితే పానం ఉల్టా పల్టా అవుతుంది పాపం వాళ్ళకు. ఎందుకంటే ఊపుతుంది మొత్తం ఆటో అయితే, 3 రూపాయల ఆటోలు. అంత డేంజర్లో ఉన్న సిచ్యువేషన్లో మరి మీరు ప్రజలకు అందిస్తున్నాం ఇన్ని కోట్లు అంటే, అది మీరు లెక్కల్లో బాగుంటుంది అన్నా కానీ మీరు నిజమైన ప్రజలకు పోయి ఒక్కసారి వెరిఫై చేయండి. ఫ్రీ బస్ పెట్టి మీరు ఎంతమంది బాగుపడారని అడగండి. వాళ్ళ టైం వేస్ట్ చేసుకుని జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఎన్ని గంటల సమయం వేస్ట్ చేసుకుంటారు. కూరగాయలు ఊర్లో కొనుక్కుంటే చెవలో కొనుక్కునే 40 కిలోమీటర్లు వచ్చి 2 గంటలు 3 గంటలు ట్రాఫిక్ 3 గంటలు టైం వేస్ట్ చేస్తారు. అదే 3 గంటలు చేనుకాడ ఏదో పని చేసుకుంటారు. అంటే ఇలాంటి ఉచితాలు పెట్టి మనం సోమరిపోతులను తయారు చేస్తాం అన్న. సో ఉచితాలు బంద్ చేయాలంట. ఉచితాలు పెట్టాలన్నా, అవసరం ఉన్నాయి పెట్టాలన్నా. మొత్తం బంద్ చేయమన్నా. విద్యా వైద్యం ఫ్రీ, లేని వాళ్ళకు పెన్షన్ ఇవ్వు, మంచి పద్ధతే. కానీ అవసరానికి తగ్గట్టు ఇవ్వాలి ఏ ఉచితమైనా సరే. ఇప్పుడు కాబట్టి మీరు బస్సులు పెంచండి. ఇప్పుడు ట్రాఫిక్ పరంగా చాలా ఇబ్బంది అవుతున్నాయి. ఎన్ని సంవత్సరాల బస్సులు తీసేసి కొత్త బస్సులు పెట్టి ప్రతి విలేజ్కి బస్సులు అందింది. అప్పుడు మీరు ప్రజారవాణిలో మేము అందరికీ మంచి చేసినామంటే నేను ఒప్పుకుంటా. హాస్పిటల్స్లో ఇబ్బందులు, లేకపోతే ఈ రక్త దానాలు చేసేటోళ్ళు ఇంకా పెరగాలి, లేకపోతే రక్తదానం జరగాలి. రక్తం కొరత అయితే ఏర్పడుతున్నది.
దీనికి సంబంధించి స్టేట్ హెల్త్ మినిస్టర్ ఏం చేస్తే బాగుంటుంది? అన్న నేను ఒకటే కోరుకుంటున్నా హెల్త్ మినిస్టర్ గారికి, ఇప్పటివరకు సమాజ సేవకులు ఎంతమంది ఒక్కొక్క జిల్లా నుంచి వెరిఫై చేసి అసలు సమస్యలు ఏమున్నాయి, బ్లడ్ విషయంలో సమస్యలు ఏమున్నాయి ఒక్కసారి మీటింగ్ పెట్టుకోవాలన్న. ఎందుకంటే తెలంగాణ 283 బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయన్న. 283 బ్లడ్ బ్యాంక్స్ మీద ఒక దగ్గర పిలవాలి. పిలిచి మీరు చేస్తుంది ఏంది, మీకు ఉన్న సమస్య ఏంది, మనకు షార్టేజ్ ఎంత, సర్జరీలు ఎన్ని రోజులు పోస్ట్ పోన్ అవుతున్నాయి, బ్లడ్ ఎందుకు, మనకు ప్రాబ్లం ఏంది. ఇప్పుడు గత నాకు తెలిసి 16 సంవత్సరాలు నేనే సర్వీస్ చేస్తున్నాను. 1998లో చిరంజీవి స్టార్ట్ చేశాడు 28 అప్పుడు సంవత్సరాల నుంచి. ఇన్ని సంవత్సరాల నుంచి ఒక్కొక్క హాస్పిటల్లో కొన్ని వేల మంది లక్షల మంది డొనేషన్ చేసి ఉంటారు కదా, వాళ్ళందరికీ డేటాబేస్ చేసి ఏ రోజు ఏ హాస్పిటల్ ఇచ్చినాం మళ్ళీ 3 months తర్వాత వాళ్ళకి రిమైండ్ వెళ్ళిపోవాలన్న. ప్రభుత్వం చేసిన పని ముఖ్యం ఇది అన్న. హాస్పిటల్ వాళ్ళు చేస్తారా, ప్రభుత్వం చేస్తారా, చేయాలా. చేసి 3 నెలలకు ఒకనాడు క్రాంతాన్ని ఈరోజు రక్తదానం చేసిండు, మళ్ళీ 3 నెలలకు రిమైండ్ వెళ్ళిపోవాలి, మీ టైం వచ్చింది, మీరు బ్లడ్ డొనేషన్ చేయండి, మెసేజ్ ఫార్వర్డ్ అవుతుండాలా. అవుతున్న వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది, వీళ్ళు పట్టుకుని ఏదో టైంలో పోయి ఇస్తారు. అలాంటిది గుర్తు చేయాలా. ఎస్డిపి ఇస్తే మళ్ళీ 15 daysకి మళ్ళీ రిమైండ్ చేయాలా, మీకు టైం అయింది మళ్ళీ ఇవ్వచ్చు మీరు అంటే ఎక్కడో దగ్గర అవకాశం అంటే మోటివేషన్ లేక చెప్పేవాళ్ళు లేకుండా వ్యవస్థ వెనకబడుతుంది అన్న. ఎందుకంటే మన తెలంగాణ 4 కోట్ల మంది అని చెప్పుకుంటాం అన్న, పాపులేషన్ 4 కోట్లు అంటున్నాం, అవసరం 6 లక్షల కంటే ఎక్కువ ఉంటుంది అన్న. 100లో 2 ఇస్తే షార్టేజే ఉండదు అన్న మన తెలంగాణలో. అంటే 100లో 2 అంటే 1.5 మందే ఇస్తున్నారు, ఇప్పుడు 1000కి 15 మందే ఇస్తున్నారు. ఇప్పుడు 15 మంది 20 మంది ఇవ్వాల్సింది 15 మంది ఇస్తున్నారు. అంటే ఇంకా షార్టేజ్లో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ముఖ్యంగా ఇవి గమనించి ప్రతి హాస్పిటల్లో బోర్డు పెట్టాలన్న. గవర్నమెంట్ హాస్పిటల్ ఏ హాస్పిటల్ అయినా సరే ప్రతి బ్లడ్ బ్యాంక్లో బోర్డు పెట్టాలి, రక్తం చేయడం వల్ల లాభాలు ఏంటి, చేయకపోతే నష్టాలు ఏంటి, ఇదొకటి. అలాగే స్టాక్ బోర్డు ఉండాలి, ఖచ్చితంగా ప్రైస్ బోర్డు ఉండాలి. ఏ హాస్పిటల్లో పోవన్నా వెరిఫై చేయండి, మీ న్యూస్ ఛానల్ చెప్పడన్నా ఎక్కడ హాస్పిటల్లో స్టాక్ బోర్డు ఎన్నో ఒక దగ్గర ఉంటుంది, ఫ్రెష్ అమౌంట్ బోర్డు ఉండాలి, ఈ ప్రైస్ ఇంత అనేది ప్రైస్ లిస్ట్ ఉండాలి, పెట్టరు, స్టాక్ బోర్డు పెట్టరు. అంటే రూల్స్ ఫాలో కావాలి కదన్నా, డ్రగ్ రూల్, హెల్త్ రూల్, ఈ ఫాలో నిర్లక్ష్యం ప్రభుత్వం ఖచ్చితంగా సీరియస్ అయ్యి రేపు పొద్దున్నే రూల్ ఆర్గనైజ్ ప్రతి బ్లడ్ బ్యాంక్లో ఏ స్టాక్ ఉంది ఏది లేదు, ఎవరికి ఏం చేస్తారు, మీరు ఖచ్చితంగా మీ డేటా ఎందుకు చెప్పాలన్న అవేర్నెస్ ఖచ్చితంగా. కాబట్టి గవర్నమెంట్ ఒకటే ఉంటున్నా, పెళ్లికి ముందు షాదీ ముంపర కళ్యాణ చెక్లు ఇస్తారు కదన్నా, వాటికి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఈ టెస్ట్లో ఒక 3 టెస్టులు రకాలు అవగాహన చేయాలి. తలసేమియా ఒకటి, HIV ఒకటి, క్యాన్సర్ ఒకటి, ఈ 3 టెస్టులు కనుక చేస్తే రేపు పొద్దున మనం చాలా మందిని కాపాడగలుగుతాం. ఇవి లేకుండా తలసేమియా అనేది రాకుండా అంతరించే చేయొచ్చు, ఎందుకంటే జన్యుపరమైన వ్యాధి అది తల్లిదండ్రుల నుంచే వస్తుంది. కాబట్టి ఆ టెస్ట్ చేసి మీరు ఇది ఫాలో అవ్వండి అని ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఖచ్చితంగా కళ్యాణ లక్ష్మి చెక్ ఖచ్చితంగా వాళ్ళు చేయించుకుంటారు. ఐటీసీలో ఫ్రీగా చేస్తారు, గవర్నమెంట్ ICTC కేంద్రాల్లో ఆ టెస్టులు ఫ్రీగా చేస్తారంటే పెళ్లి చేస్తున్న దంపతులు ఖచ్చితంగా మీరు పెళ్లికి ముందు ఒక టెస్ట్ చేయించుకోండి. ఆ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్, HIV, హెచ్బిఏట్, తలసేమియా వేసుకుంటే మనం ఈ జనరేషన్ ఆపొచ్చు ఇంతకే. మన ఇండియాలో 3.5 కోట్లు ఉన్నారు, మన తెలంగాణలో ఒక 4 లక్షల మంది అని 4,000 మంది అని చెప్తున్నాం తలసేమియా. వాళ్ళకి రెగ్యులర్గా మంత్లీ 1-2 సార్లు ఎక్కించాల్సి వస్తుంది, చాలా ఉత్పత్తి అనేది ఉండదు. కాబట్టి ప్రభుత్వాన్ని నేను ముఖ్యంగా వేడుకుంటున్నా, ఖచ్చితంగా మీరు ఇది చేసి. అలాగే మన రాష్ట్ర వ్యాప్తంగా రక్త కొరత లేకుండా అంటే ప్రతి కాలేజీల్లో, ప్రతి పోలీస్ స్టేషన్, IT కంపెనీ, ప్రతి గ్రామంలో సర్పంచ్, RTC బస్ స్టాండ్లో ఇవి జరుగుతున్నాయి. విలేజ్లో ఒకటి 12,769 గ్రామాలు అన్న, మొత్తం 12,769 గ్రామాలు తెలంగాణలో. గ్రామానికి ఒక క్యాంప్ చేసిన విధంగా 12,000 క్యాంపులు చేయొచ్చు అన్న. అంటే అవేర్నెస్ కోసం ఒక 30-40 మంది ఇచ్చిన విధంగా మనకు కొన్ని లక్షల యూనిట్లు సేకరిస్తాం. పోలీసులు 850 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఇయర్లీ వన్స్ అంటే మినిమం బేసిక్ ఆలోచనతో మినిస్టర్ గారు నేను వేడుకుంటున్నా. హోమ్ మినిస్టర్ లేడు కాబట్టి నేను కలవడం వీలు కాలేదు, విద్యాశాఖ మినిస్టర్ లేడు కాబట్టి. కానీ కొన్ని విద్యాశాఖలో ఉన్న కొన్ని లోపాలు ఏంటంటే డ్రెస్ కోడ్ లేదన్న. వాస్తవానికి డ్రెస్ కోడ్ అనేది ఖచ్చితంగా పెట్టాలన్న కాలేజీలలో. పిల్లలు కాలేజీకి పోతారా, ఎక్కడ పోతారా అనేది డ్రెస్ కోడ్ ఖచ్చితంగా ఉండాలి. అలాగే కొన్ని కాలేజీలలో గూగుల్ పే, ఫోన్పే, ఆన్లైన్ పేమెంట్స్ లేవన్నా, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మా కోడల్ని హాస్టల్ వేసాం కుకట్పల్లిలో, పేమెంట్ వేస్తే అమౌంట్ వేస్తే మళ్ళీ క్యాష్ పోయి తెచ్చివాల్సి వస్తుంది, ఎక్కడ పోయి ATM పోవాలా, ఎంతో అంత ఆన్లైన్ ఇచ్చి కొట్టి మైనస్ అమౌంట్ తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కొన్ని కాలేజీలో ఆన్లైన్ పేమెంట్ ఏంటో చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చిన్న కూరగాయ 5 రూపాయలు ఆమె కూరగాయలలో పెట్టుకున్నప్పుడు లక్షల ఫీజులు తీసుకునే కాలేజీ వాళ్ళు ఇంకా ఆన్లైన్ పేమెంట్ చేయట్లేదంటే మరి వాళ్ళు దేనికోసం చేస్తారు అనేది కొంచెం ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి ఇవన్నీ మార్పు కావాలని కోరుకున్నాను. చివరిగా నేను ప్రతి ఒక్కరికి, ప్రేక్షకులందరికీ, KRTV ఇప్పటివరకు మీరు రక్తదానం చేయని వాళ్ళు ఉంటే ఈ రోజు అన్న స్వాతంత్రం మనకి ఎలా వచ్చింది, ఎన్ని వందల సంవత్సరాలు మనం వేరే వాళ్ళతో పోరాడి మనలు ఎంతమంది బలై సాధించుకున్నారు, వాళ్ళ త్యాగానికి గుర్తుగానైనా ఈరోజు రక్తదానం చేసి మీ దగ్గరలో ఉన్న బ్లడ్ బ్యాంక్ వెళ్ళి రక్తదానం చేయండి, చేసి ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారని వేడుకున్నాను. అలాగే జీవిస్తూ రక్తదానం, మరణిస్తూ నేత్ర అవయవ దేహదానం చేద్దాం, చనిపోయి కూడా మరి కొంతమంది జీవితాల్లో వెలుగులు నింపదామనే కాసు పెట్టుకుని మేము పనిచేయడం జరుగుతుంది. నాతో పాటు మా అన్నగారు గిటంగా ఉన్నారు, ఆయన మాట్లాడతారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఏం పేరన్నా మీ పేరు? గోపరాజు శ్రీనివాసరావు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నారు మీరు రక్తదానం? 38 సంవత్సరాలు. నా వయసు 56. నేను 38 సంవత్సరాల నుంచి బ్లడ్ డొనేట్ చేస్తున్నాను. ఎన్నిసార్లు ఇచ్చుంటారు ఇప్పటి వరకు? ఇప్పుడు వరకు 292 సార్లు ఇచ్చాను. 292. సో అందులో ప్యూర్ బ్లడ్ వచ్చేసేసి
168 టైమ్స్ ఇచ్చాను, ప్లేట్లెట్స్ 124 టైమ్స్. ఏం ఇబ్బంది ఏమి ఉండదా? చూడండి ఇప్పుడు చూస్తున్నారు కదా. అంటే మీలాంటి వాళ్ళు చెప్పాలి కొన్ని, అంటే రక్తదానం వల్ల కొంత ఇబ్బంది ఉంటుంది అని చెప్పేసి కొంత అపోహలో లేకపోతే కొన్ని అనుమానాలతోటి సమాజం ఉన్నది. వాళ్ళ చైతన్యమే ఇంకా రక్తదాన దాతలు పెరగాలి అంటే కాబట్టి మీరైతే కొన్ని అంశాలు చెప్పాల్సి ఉంటుంది. ఏం ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు మీరు అన్నది అపోహలు అన్నారు కూడా, నిజంగానే అపోహలే అవి వీడనాడాలి. జనరల్లీ అదంతా ఎట్లా వస్తుందంటే తల్లిదండ్రులు, స్కూల్ టీచర్స్, లేకపోతే కాలేజ్ లెక్చరర్స్, లేకపోతే మన నడిపే గవర్నమెంట్స్ కానీ అవి ముందుకు వచ్చి రక్తదానం చేయండి అని చెప్పాలి వాళ్ళు. అది లోపం వల్ల ఇది ఇంకా అందరికీ వెళ్ళట్లేదు.